నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్స్ యూజ్ చేసి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడండి ఒకసారి. చూద్దామండి. కన్యా రాశి సెప్టెంబర్ మాసం ఓవరాల్గా ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఓవరాల్గా ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మొదలు పెట్టబోతున్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఫస్ట్ కార్డ్ ఆపర్చునిటీస్, గ్రోత్, ఇన్స్పిరేషన్. అంటే కొత్త ప్లాన్ వచ్చింది, కొత్త ఐడియా వచ్చింది, వీళ్ళు అన్ని కొత్త మొదలు పెట్టబోతున్నారు. ఓకే, కొత్త పాత్. దీనివల్ల వీళ్ళు అవేకనింగ్ సెల్ఫ్ అనేది ఉంటుంది కదా, సెల్ఫ్ అనేది రైజ్ అవుతుంది. సో ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు దాకా నేను ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఆలోచన పరంగా. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు వీళ్ళు. ఆ అవకాశంతో ఎప్పుడైతే అవకాశం ట్రిగర్ అవుతుందో దాంతో వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది, విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది, నేను చేసేస్తాను, చేయగలను అని. ఆపర్చునిటీ ఓపెన్ అయింది కదా. సో మంచి కార్డ్ వచ్చింది, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, చేతిలో మన వ్యాండ్ పట్టుకొని ఉన్నాడు చూడండి, అవును అవును, వచ్చేసింది చేతిలోకి. ఓకే, కన్యా రాశి వాళ్ళకి. ఓకే, తర్వాత ఆర్థికంగా చూద్దాం ఇది ఏంటి అని. వచ్చిన కార్డు 3 ఆఫ్ స్వర్డ్స్. సో ఇక్కడ ఏమొచ్చిందంటే హర్ట్ అవుతారు ఎమోషనల్గా. సో ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజన్, అప్హీల్, అప్సెట్. ఏదో ఇమోషనల్గా చీటింగ్ జరిగింది వీళ్ళకి. ఆర్థికంగా అంటే నేను చెప్పేది ఎలా అంటే వీడికి ఒక అవకాశం వచ్చింది, కానీ వీడేమయ్యాడు, ఎమోషనల్గా హర్ట్ అయ్యాడు. ఎమోషనల్ లెవెల్లో, ఆర్థికంగా కాదు. ఐ మీన్ టు సే ఇక్కడ మీరు చూడొచ్చు హార్ట్ మీద పడింది వీడికి నైఫ్, డబ్బు మీద పడలా. అంటే డబ్బు ప్రాబ్లం లేదు, ఆ డబ్బు వల్ల, ఈ ఆపర్చునిటీ వల్ల వీడికి ఎక్కడో దెబ్బ తగిలింది ఆర్థికంగా, ఇమోషనల్గా. అంటే దెర్ ఈజ్ ఏ ఫైనాన్షియల్గా వీడు ఎక్కడో హర్ట్ అయ్యాడు, అది సింపుల్గా చెప్పాలంటే. ముందు వెనుక అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో హర్ట్ అయ్యాడు వీడు. హీఈస్ నాట్ హ్యాపీ, బాధ ఉంది లోపల వీడికి. ఏదో అడ్జస్ట్ చేయాలి, తీసుకురావాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, అక్కడ పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ హర్ట్ అయ్యాడు. ఏంటబ్బా ఇది ఆ ఆపర్చునిటీ ఇన్ ఎ ప్రాసెస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చూద్దాం. 7 ఆఫ్ స్వర్డ్స్. 7 ఆఫ్ స్వర్డ్స్ ఏమంటుందంటే ఆరోగ్యపరంగా యూ డేర్ టు టేక్ రిస్క్ టు స్టే 1 స్టెప్ అహెడ్ ఆఫ్ యువర్ అపోనెంట్. అంటే నువ్వు ఒక అడుగు ముందుకేసి యువర్ ఫైటింగ్ విత్ యువర్ ప్రాబ్లం. షుగర్ ఉంది, బీపీ ఉంది, సర్జరీ ఉంది, ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నావు నువ్వు. దానివల్ల ఏమవుతుందంటే నీ చుట్టూ ఉన్న 10 మందికి తెలుస్తుంది, అరే వీడు స్టెప్ వేసాడని. దానివల్ల కొంచెం నువ్వు ఆలోచిస్తావు. 10 మంది సజెషన్ తీసుకున్నావు, ఒక అడుగు వేసావు, కానీ నువ్వు ఆలోచిస్తున్నావు. ఎప్పుడైనా 10 మందిని అడిగి నిర్ణయం తీసుకోలేవు, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, పెద్ద పెద్ద నిర్ణయాలు. వీళ్ళు అదే చేశారు, కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. 10 మందికి చెప్పాను నేను, వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇది కరెక్టేనా అని కొంచెం ఆలోచనలు పడతారు. కానీ ఏ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ మ్యానిపులేషన్, టాక్టిక్స్, స్కీమింగ్ అట్లా ఏం లేదు. కానీ వీడికి అనిపిస్తుంది, అరే నా చుట్టుపక్కల వాళ్ళు నాకు సజెషన్ సరిగ్గా ఇవ్వలేదు, వీళ్ళేందుకు కొంచెం కన్నింగ్గా ఉన్నారు, వీడన్నా శత్రువు అనుకుంటాడు. కానీ అక్కడ అలా ఏం లేదు, ఓకే, అంతా బాగానే ఉంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. వీళ్ళకి అంటే ఇక్కడ మన కనెక్షన్ చూసుకుంటే మొత్తం మనకు ట్రాన్స్ఫర్ అర్థమవుతుంది. అంటే వీడికి వచ్చిన అవకాశం వల్ల, ఆ డబ్బు వలన మానసికంగా ఇబ్బంది పడి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది హెల్త్లో వీడికి. అంటే అన్ని కనెక్ట్ అయిపోయినాయి వీడికి, మొత్తం ఒకటైపోయింది. కన్యా రాశి వారికి ఏంటండి రెమెడీస్ ఏంటి? కన్యా రాశి వాళ్ళకి మంచి రెమెడీ విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం. ఓకే, విష్ణు సహస్రనామం చదువుకోండి, మీకు గట్టిగానే చదవండి, ఎందుకంటే కొంచెం మానసికంగా ఆందోళన ఉంది. సో ఈ కన్యా రాశి వాళ్ళు
విష్ణుమూర్తిని ఆరాధించండి, గట్టిగా ఆరాధించండి కొద్దిగా. ఓకే, సిచ్యువేషన్ బాగుంది కానీ ఆందోళన ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి.